హాయ్ అండి. ఇదైతే మేము దత్తగిరికి వెళ్ళాం. దత్తగిరి గుడి ఏంటి, అసలు ఎక్కడ, అదంతా నేను ఈ వ్లాగ్లో అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. దత్తగిరి గుడి అయితే కర్ణాటకలో అఫ్జల్పూర్లో అయితే ఉంది. ఊళ్ళో సెర్చ్ చేసినా కానీ కనిపిస్తుంది. నేనైతే మా అత్తయ్య మొక్కు ఉందని కాబట్టి వెళ్ళాం. మేము ఫస్ట్ టైం కూడా చాలా సార్లు అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఏం మొక్కుకున్నా అవన్నీ జరుగుతాయని ఒకైతే నమ్మకం ఉంది. నమ్మకం కాదు, అది కరెక్ట్గా అవుతాయి. హెల్త్ బాగలేకపోయినా కానీ, పిల్లలు లేకపోయినా కానీ పిల్లలు అవుతారు. అక్కడ ఏం మొక్కుకున్నా అది అవుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. అమ్మవారు అయితే ఫస్ట్ అయితే సర్ప రూపంలోనే ఉండే ఒక ఆయన, మేకలు కాల్చి ఆయన ఉంటాడు కదా, ఆయన అయితే నదిలో వెళ్ళి ముఖం కడుక్కొని తినడానికి వెళ్దామని అయితే కూర్చుంటేనే నదిలో వెళ్ళడానికి అయితే ముఖం కడుక్కుంటప్పుడు నేను వస్తా అని అంటుండంట. ఆడ ఎవరు కనిపించకపోతే సౌండ్ ఒకటే వచ్చేదంట నదిలో నుంచి. సౌండ్ వస్తే వాళ్ళ అమ్మకి వెళ్ళి అయితే చెప్పాడంట. ఆ మేకలు గాయస్ అని అయితే నువ్వు పిచ్చోడు అది ఇదని వాళ్ళ అమ్మ అయితే అటు వెళ్ళకు, అది దయ్యమో ఏదో అని వదిలేసిందంట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్తే నేను వస్తా అని అయితే అన్నదంట. అన్న తర్వాత ఏమో ఊర్లో అలా పిచ్చోళ్ళు అదంతా అనుకుంటారు, నువ్వు ఎవరో నువ్వు నాకు చెప్పు అంటేనేమో నేను ఇలా దత్తగిరి భాగమని నేను రావాలనుకుంటున్నా మీ ఊర్లో అని అయితే అన్న తర్వాత అయితే ఆ ఊర్లో అయితే సర్పంచ్ దగ్గరికి అయితే వెళ్తే ఇలా అన్నారని, నువ్వు పెద్ద పిచ్చోడు అది ఇది అనుకుంటే మళ్ళీ ఏమో ఆయన ఆ సర్పంచ్ దగ్గర అయితే తీసుకొని వెళ్ళాడు. సర్పంచ్ని అయితే తీసుకొని వెళ్ళిన తర్వాత అయితే ఆమె అయితే రాలేదు, ఎన్నోసారి రాకపోయినా కానీ ఏడుస్తూ ఉంటే అయితే వస్తేనేమో సర్పరూపంలో వచ్చింది. గాజిన్ గంబాలు అయితే ఉంటుంది ఆమె, ఉంటే దాంట్లోనే ఆమె ఉంటుంది ఎప్పుడు కూడా. ఆమె నదిలో నుంచి తీసుకొచ్చి ఆడేమో గడ్డె మైసమ్మ అని పిలుస్తారు. ఆమెనైతే చెరువు కాడు ఉంటుంది. ఆమె కూడా ఆమెకు ప్రతి శుక్రవారం అయితే బ్యాండ్ బాజాత్రలతో అయితే మంచిగా అయితే తీసుకొస్తారు గుడికి ప్రతి శుక్రవారం మేము వెళ్ళే వరకు అయితే. దాని తర్వాత ఇక్కడ హోమగుండం కూడా ఉంది. దాన్ని అయితే దీపావళి అయింది కదా, దాని తర్వాత దీపాలన్నీ చుట్టూ పెట్టారు, కొన్ని అయితే పోయినట్టున్నాయి. దాని తర్వాత ఫుల్ అయితే రష్ అయితే ఉంది. కానీ 12 అయినా కానీ మొత్తం షాపులు ఏం బంద్ కాలేవు, కానీ అక్కడక్కడైతే ఉన్నాయి. మేమైతే ఒక్కొక్కటి అయితే ఇప్పుడు ప్రైస్ అడిగితే మార్నింగ్ ప్రైస్లు ఏముంటాయో అని ఫస్ట్ అయితే ఒక్కొక్కటి అయితే తిరిగి అడిగినాము. మాకైతే నైట్ కొంచెమైనా ఫోన్లో ఛార్జింగ్ ఉంది, కానీ పొద్దుగాలైతే అందరు ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడైతే పెద్ద విగ్రహం అయితే ఉంది అమ్మవారిది. అక్కడైతే దోమలు గర్వలు ఏం గర్వలు ప్రశాంతంగా ఉంది. ఆడ కూర్చున్నంత వరకు అయితే చాలాసేపు మేము ఆడనే కూర్చున్నాం. 2 అవుతుంది, 1:30 వరకు అయితే ఆడనే కూర్చున్నాం. 2కి అయితే మేము వెళ్ళిపోయాము. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే 5కి వెళ్ళి నది స్నానం అయితే చేయడానికి వెళ్ళాము. నది స్నానం అయితే చేయాలంటే మొత్తం అయితే అందరు ఫ్యామిలీ అయితే వెళ్ళాము. దాంట్లో నుంచి అయితే కొన్ని వాటర్ కూడా తెచ్చుకుంటాం. చిన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే వెళ్ళి అయితే బాటిల్స్లో అయితే వాటర్ తీసుకొచ్చేది. ఏమైనా ఫీవర్ వచ్చినా కానీ ఏమన్నా వచ్చినా కానీ అవి తాగిపిస్తే తక్కువ అయ్యేది. దాని తర్వాత అందరం అయితే ఆడనే నదిలో స్నానాలు అవన్నీ చేసుకున్నాం. దాని తర్వాత చాలామంది అయితే అప్పుడైతే ఏం షాంపూస్ అవి వాడకపోతుండే, కానీ ఇప్పుడైతే నదిలో అయినా కానీ షాంపూలు పెట్టుకొని సబ్బు పెట్టుకొని స్నానాలు అయితే చాలామంది చేస్తారు. కానీ మేమైతే అలానే నార్మల్గా అయితే తల మీద మునిగి అయితే వచ్చేసి ఎక్కడ బోరింగ్ కొడుతున్నాయి అనిపిస్తుందని ఆ బోరింగ్ అయితే కొడుతూ ఉన్నాం. దాని తర్వాత అయితే మా అక్క అయితే చిడి ఆడుతా అన్నది మొక్కుకుంది కదా. మా బావాళ్ళు అయితే మా బావాళ్ళకి 2 అమ్మాయిలే అని ఒక మగపిల్లగాడు పుడితే చిడి ఆడుతా అని మొక్కుకుంది మా అత్తమ్మ. అందుకే చిన్నప్పుడు కొన్ని రీజన్స్ వల్ల అయితే ఆడలేదు, ఇప్పుడైతే ఆడింది. అవి అయితే మురుమురాలు అన్నీ చల్లేటివి అయితే ఒళ్ళో పట్టుకుంటే మంచిదని అందరు అయితే పట్టుకుంటా ఉన్నారు. ఇదైతే ఫస్ట్ అయితే మొత్తం అయితే ఇలా సీక్లా ఉండేది, అదైతే గుచ్చేవాళ్ళు ఆమెని చిడి ఆడడం అంటే అప్పట్లో అయితే మొత్తం ఆమెని ఇలా పైకి తీసుకొని వెళ్ళి అయితే తీసుకొచ్చేవాళ్ళు. కొంతమంది అయితే చిడి ఆడతాను ఒక ఆమె అయితే మొక్కుకుంది. అయితే ఒక అక్క అయితే మా చెల్లెలకి మంచి సంబంధం రావాలని మొక్కుకొని అయితే వాళ్ళ చెల్లెని గుడికి అయితే తీసుకొని వెళ్ళింది. వాళ్ళ చెల్లెలు అయితే మా అక్క చచ్చిపోవాలి, మా అక్క బొగుడిని నా వాడైతే ఇది చేస్తుందని నేను చిడి ఆడతా అని మొక్కుకుంది. లేకపోతే నువ్వు అబద్ధం, నువ్వు అసలు దేవతవే కాదు రాక్షసివి అది ఇది అని మొక్కుకుంది. కొన్ని రోజులైన తర్వాత వాళ్ళ అక్కనేమో ఏదో వచ్చి చనిపోయింది. దాని తర్వాత అయితే ఆ మొక్కు అయితే తీరింది. ఆ మొక్కు తీరడం వల్ల ఆమె అయితే చిడి ఆడడానికి అయితే వచ్చిన తర్వాత అయితే ఆమెకి అయితే సేమ్ దత్తగిరి ఆమె ఎలా ఉంటారు అలా రెడీ చేసింది. దాని తర్వాత అయితే ఆ మొల అయితే గుచ్చాలి వీపుకి స్కిన్కి గుచ్చడానికి అందరికీ పోతుంది, కానీ ఆమెతో ఆడడానికి ఆమెదైతే అవ్వలేదు. ఇంకా అలానే నించుంటే వరకు నువ్వు ఏం మొక్కుకున్నావు చెప్పు అంటే అయితే చెప్పలేదు. ఫస్ట్ నువ్వు చెప్పాలి అని అందరు ప్రజలు అడుగుతుంటే అయితే చెప్పింది. పూజారి చెవులో అయితే చెప్పింది. పూజారి చెవులో చెప్పగానే అయితే నువ్వేం చెప్పావు అని అందరు ముంగట చెప్పమంటే ఏమో మా అక్క చనిపోవాలి, మా అక్క మొగుడు నావాడైతేనేమో ఇలా చిడి ఆడతా అని మొక్కుకుందంటే అప్పుడు ఆమె
ఆమె అన్న తర్వాత అయితే మొత్తం అలా మా తర్వాత అయితే మొక్కుకున్న తర్వాత అయితే స్కిన్ లోపట అయితే పోయిన తర్వాత అయితే వాళ్ళ ఆయన కూడా తెలిసింది, నువ్వు ఇంత పాపాత్మురాలు నా భార్యను చంపేసిన నీచురాలు అది ఇదని అయితే అక్కడి నుంచి అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆమె అయితే బసమ్మ కల్లోకి వచ్చి నేను రాక్షసిని అది నువ్వు నన్ను వదిలే నువ్వు రాక్షసి అన్నావు కదా, నా భక్తురాల్ని నువ్వు చంపేసావు కదా చిన్నమ్మని అది అని ఆమెని రక్తం కక్కి చంపేసింది అమ్మవారి. చంపేసిన తర్వాత అయితే మొత్తం అయితే ఇదేంటి మళ్ళీ ఇంకో ఆమెకైతే పిల్లలు లేరని పిల్లలు కూడా ఇచ్చింది చాలా మందికి అయితే. ఇంకో ఆయనకైతే ఇంజనీర్కి అయితే ఫస్ట్ అయితే అక్కడ రోడ్ కూడా లేకుండే, ఆయనకైతే ఇంజనీర్కి అయితే కాలు పడిపోతుంటే ఆమె అయితే మొక్కుకుంది, నా మొగుడికి అయితే ఇలా కాలు వస్తే నీ దగ్గర అయితే రోడ్ వేపిస్తుంది అది అని మొక్కుకుంటే ఆయన అయితే వచ్చి నిలబడ్డాడు. 5 శుక్రవారాలు అయితే అమ్మవారి వ్రతం అయితే చేసింది, కలుషం పెట్టుకొని దీపం అయితే పెట్టింది. 5 శుక్రవారాలు నువ్వే అమ్మ తల్లి నాకు కాపాడేదని మొక్కుకుంటే ఆమెకు కూడా వాళ్ళ భర్త అయితే కాలు చేతులు మంచిగా అయిన తర్వాత అయితే మా అత్తమ్మ కూడా మొక్కు అయితే తీర్చుకుంది. ఈ రోజుకైతే మా అత్తమ్మ మొక్కు కూడా ఇదైంది, కంప్లీట్ అయింది. దాని తర్వాత అయితే ఆడొక రాయి ఉంది, అది రాయి అయితే ఫస్ట్లోనే వెళ్ళిపోయింది వీడియోలో. అదైతే మా బావ అయితే లేపిండు, మనసులో ఏదైనా కోరుకుంటే అది లేస్తుంది, అవ్వకపోతే ఆ రాయి లేవదంట అసలు. దాని తర్వాత అయితే వీళ్ళందరూ శుక్రవారం కాబట్టి చాలా మంది అయితే చిడి ఆడడానికి అయితే వచ్చిర్రు. ఇంకో ఆయనకైతే ఫుల్ అమ్మవారు అయితే రుద్ర రూపంలో అయితే వచ్చిర్రు. దాని తర్వాత ఇలా కడతా ఉంటారు. మా మమ్మీ కూడా చిడి ఆడింది, మా తమ్ముడు తప్పిపోతే దొరికితే ఆడతా అని మొక్కుకుంది, ఆడింది మా మమ్మీ కూడా. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.